हरिः ॐ शं नो मित्रस्यं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि कृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ఓం శాంతి శాంతి శాంతి. తులారాశిలో 5వ లక్షణం. రాశి చక్రంలో తులారాశి 7వ రాశి. ఇది జాతకంలోని 7వ భావంతో న్యాసం కలిగి ఉంటుంది. ఈ భావం వివాహ భాగస్వామిని సూచిస్తుంది, అనగా సగటు మనిషిలో లైంగిక ఆకర్షణను సూచిస్తుంది, పొలారిటీ ఆఫ్ సెక్స్. ప్రత్యుత్పత్తి క్రియకై లేదా వృత్తంలోని సగభాగమైన ప్రజ్ఞను క్రింది సగభాగమైన పదార్థంలో ప్రతిబింబింపజేయటకై పురుషుల్లోని స్త్రీలోని పురుషుడు వేరుగా బయటకు తీయబడ్డారు. ఇది చాలా సింపుల్గా అర్థమయ్యేటటువంటి లెసన్. ఇది మరి కాంప్లికేటెడ్ కాదు. 7వ రాశిది. 7వ రాశి 7వ భావము. ఇది నేను చాలా మాటలు రిపీట్ చేశాను, మళ్ళీ కూడా రిపీట్ చేస్తున్నాను మీకు. ఒకసారి ప్రెడిక్టివ్ ఆస్ట్రాలజీని ప్రధానంగా తీసుకున్నటువంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. 7వ భావము అంటే కళత్ర భావము అని మనం చెప్పుకుంటాం కదా. కళత్ర భావం అంటే భార్య కానీ భర్త కానీ దాంపత్య జీవితంలో భర్త జాతకంలో నుంచి భార్య స్థితి తెలుసుకోవాలనుకున్నా, ఆర్ భార్య జాతకంలో నుంచి భర్త తాలూకు స్థితి తెలుసుకోవాలనుకున్నా కూడా 7వ భావాన్ని మనం ప్రధానంగా చూస్తాం. అట్లాగే లగ్నం సబ్జెక్టివ్ వాళ్ళైతే మనకు ఆపోజిట్ వాళ్ళంతా కూడా అంటే లగ్నానికి 7వ 7వ భావం కాబట్టి 7వది మనకన్నా భిన్నంగా ఉండేటటువంటిది, బయట ఉండేటటువంటి దాన్ని కూడా సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ వర్డ్స్ అంటాం కదా. దాన్ని సబ్జెక్టివ్ వర్డ్గా మనం ఫస్ట్ హౌస్ లగ్నం తీసుకుంటే, ఆబ్జెక్టివ్ వర్డ్గా బాహ్య ప్రపంచంగా మనం 7th హౌస్ 7వ భావాన్ని తీసుకుంటాం. అట్లాగే మనతో పోటీ పడేటటువంటి వాళ్ళని కూడా మనం కోర్ట్ అఫైర్స్ ఉన్నాయనుకోండి, మనకి అగెనిస్ట్గా కోర్టుకు వెళ్ళేటువంటి వాడు, వాదించేటటువంటి వాడు, అది కూడా 7వ భావం తెలియజేస్తుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 7వ భావం అంటే మనం పుట్టిన లగ్నం నుంచి ద్వితీయ తృతీయ సప్తమ పంచమ అట్లా వస్తాయి భావాలు కదా. రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఏంటి మనకి? మేష రాశి. తులారాశి ఏంటిది? 7వ తులారాశి. కాబట్టి ఎవరైనా తులారాశిని 7వ భావంగా కూడా తీసుకుని ప్రెడిక్షన్స్లోకి వెళ్తే యాక్యురసీ పెరుగుతుంది. అందరికీ తులారాశి 7వ భావం కావక్కర్లేదు కదా. ఉదాహరణకి కర్కాటక లగ్నం ఉంది, కర్కాటక లగ్నం 7వ భావం అంటే మకర రాశి అవుతుంది. మిథున రాశి ఉంది, 7వ భావం అంటే ధనుస్సు అవుతుంది, అక్కడ 7వ రాశి కాబట్టి. సో రాశిలో 12 రాశుల్లో మేషం నుంచి 7వ రాశి తులా అవుతుంది తప్ప అందరికీ 7వ భావం తులా అవుతుంది. రాశి వేరే భావం వేరు కదా. అది వల్ల నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం లేదు. కానీ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఏ భావాన్ని అయితే మనం అధ్యయనం చేస్తున్నామో ఆ భావాన్ని అధ్యయనం చేయడంతో పాటుగా రాశి చక్రంలో 9వ భావం అనుకోండి, దానికి ఒకరికి ఒకటి 9వ భావం అవుతుంది, లగ్నాన్ని బట్టి మారుతూ ఉంటుంది కదా. కానీ రాశి చక్రంలో 9వ రాశి ఏంటి? ధనుస్సు. సో ధనుస్సును కూడా మనం చూసుకుంటే ఏమవుతుందంటే 7వ రాశిని కూడా మనం చూసుకుంటున్నాము, 7వ భావాన్ని కూడా మనం చూసుకుంటున్నాము. ఈ 2 భావాలు భావాధిపతులు కానీ 2 భావాల్లో శుభగ్రహాలు కానీ ఉన్నట్లయితే ఏమవుతున్నట్లయితే ఆ భావం అనేది చాలా బలంగా మన జాతకంలో పనిచేస్తుంది అని మనకి తెలియాలి. 2 రాశుల్లో అంటే భావం ఉండే రాశి, మామూలుగా ఉండే రాశి కూడా, ఈ 2 రాశుల్లో కూడా పాపగ్రహాలు ఉన్నాయనుకోండి. ఉదాహరణకి
అప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే ఆ భావం దేన్నైతే సూచిస్తుందో దానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ మిగతా వాటిల్లో కానీ కొంచెం ఇబ్బందులు లాంటివి ఉంటాయి సుమా అని మనం అర్థం చేసుకోవాలి. అది ఆరోగ్యపరంగానండి, అది ఏ భావం దేన్ని సూచిస్తుందో దాని పరంగా ఇబ్బందులు ఉంటాయి సుమా అని మనం అర్థం చేసుకోవాలి. అదే ఇక్కడ మాస్టర్ గారు ఏం చెప్పారన్నట్టు ఒకసారి చదివి సరిపోతుంది. రాశిచక్రంలో తులారాశి 7వ రాశి చెప్పుకున్నాం మనం. జాతకంలో సప్తమ భావంతో న్యాసం కలిగి ఉంటుంది. అదే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ భావం వివాహ భాగస్వామిని సూచిస్తుంది చెప్పుకున్నాం మనం. అది అనగా సగటు మనుషులోని లైంగిక ఆకర్షణను సూచిస్తుంది. అంటే పొలారిటీ అనేది అంటే నార్త్ పోల్ తర్వాత సౌత్ పోల్ అనేది పుట్టింది ఈ తులారాశి విభజన వల్లే, తులారాశి అనేది ఆవిర్భవించడం వల్లే పుట్టింది. కాబట్టి పొలారిటీ ఆఫ్ సెక్స్ అంటే స్త్రీ పురుషుల మధ్య ఉండేటటువంటి ఆ ఆకర్షణ ఏదైతే ఉందో అది దీనివల్ల సూచిస్తుంది సుమా అని చెప్తున్నారు. ప్రత్యుత్పత్తి క్రియకే లేదా వృత్తంలోని పై సాగభావమైన ప్రజ్ఞను క్రింది సాగభావమైన పదార్థంలో ప్రతిబింబించేటికే పురుషుల్లోని స్త్రీ, స్త్రీలోని పురుషుడు వేరుగా బయటికి తీయబడ్డారు. ఈ స్త్రీలోంచి పురుషుడు, పురుషుల్లోంచి స్త్రీ వేరుగా బయటికి తీయబడ్డారంటే అర్థం ఏంటి? మీకు ఓల్డ్ టెస్టిమెంట్ బైబిల్లో హోలీ బైబిల్ చదువుకున్నట్లయితే యాడమ్ అండ్ ఈవ్ ఉన్నప్పుడు యాడమ్ అనేటటువంటి వాడు ఒక్కడే భూమి మీద మొట్టమొదటి పుట్టాడు. తనకు తోడుగా ఉండడానికి అని చెప్పి తన ఎడమ భాగం నుంచి రిబ్ ఒక ఎముక తీసి ఇలా పెట్టినప్పుడు అది స్త్రీగా ఆ రూపు కట్టుకున్నది. ఎప్పుడైతే స్త్రీ పురుషులు అనేటువంటి విభాగం జరిగిందో అక్కడే ఈ రకమైనటువంటి దాంపత్య జీవితానికి కావాల్సినటువంటి అవయవాల నిర్మాణం కూడా జరిగింది. అంటే ప్రత్యుత్పత్తికి రీప్రొడక్షన్ కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పురుషుడి నుంచి స్త్రీ వేరవటం వల్ల జరిగింది సుమా అని చెప్పి ఏం చెప్తున్నారంటే పురుషుడు స్త్రీ అనే రెండు పొలారిటీస్ కానీ లేకపోయినట్లయితే ప్రత్యుత్పత్తికి జరగడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ తులారాశి వల్ల ఈ ప్రత్యుత్పత్తి అనేటటువంటిది పొలారిటీ ఆఫ్ సెక్స్ అనేటువంటిది పుట్టిన సుమా అని ఇక్కడ మాస్టర్ గారు మనకి చెప్తున్నారు. నెక్స్ట్ ప్రశ్న. మిథున రాశిలాగే తులారాశి కూడా మనుషులోని పార్శ్వ జ్ఞానమును పరిపాలిస్తుంది. మిథున రాశిలో లాగే తులారాశి కూడా మనుషులోని పార్శ్వ జ్ఞానము జరాసంధ ప్రజ్ఞ పరిపాలిస్తుంది. జరాసంధుడు కదా మీకు తెలిసిందే కదా. జరాసంధుడు జరకి పుట్టిన తర్వాత జరాసంధుడిని రెండు భాగాలుగా పుడతాడు. వాళ్ళకి బతకడం చెప్పి మైండ్ పడేస్తారు. కానీ తర్వాత వాళ్ళు ఏం గమనిస్తారంటే రెండింటిని ఎట్లాగ పడేస్తే రెండు కలవట్లేదు, కానీ ఇలాగా దగ్గరికి తీసుకొచ్చినట్లయితే రెండుకి జరాసంధుడిగా రూపు కట్టుకుంటాడు వాడు ఇలా పడేయాలని. అందుకే భీముడు చంపినప్పుడు కూడా భీముడు యుద్ధంలో ఒక జరాసంధుడిని చంపినప్పుడు కూడా శ్రీకృష్ణుడు ఇట్లా తీసి ఎట్లా పడేస్తాడు, ఎట్లా పడేయమని చెప్పి, లేదా పడ కలిసిపోతాడు అనమాట వాడు. అది అంటే పార్శ్వములు అంటే కుడి భాగము అడవ భాగం అనేటటువంటి దాన్ని ఆ విభజన అనేది ఏదైతే ఉందో అది మిథున రాశి లాగే తులారాశిలో కూడా జరుగుతుంది సుమా అని పార్శ్వ జ్ఞానం అన్నారు చెప్తున్నారు. కానీ మనస్సు యొక్క నిశ్చల స్థితిలో అంటే ఈక్విలిబ్రియం ఆఫ్ ది మైండ్ పార్శ్వజ్ఞానం ఏమవటాన్ని తులారాశి సూచిస్తుంది. అది ఎప్పుడు కూడా డివిజన్ ఏదైతే ఆపోజిట్ గా డివిజన్ ఏదైతే ఉందో దాని మధ్య ఒక రకమైనటువంటి ఈక్విలిబ్రియం సమాన స్థాయిని తీసుకురావడం అనేటటువంటిది తులారాశి చేస్తుంది సుమా అని చెప్తున్నారు. అంటే ఏంటి? విభిన్న ప్రకృతుల్ని ఒకటేగా చేసేటటువంటి ఒక ప్రక్రియ తులారాశిలో ఉంది సుమా అని చెప్తున్నారు. ఈక్విలిబ్రియం త్రాచు కదా, అది ఆ త్రాసు కాబట్టి ఆ స్టేజ్ ఉంటుంది. సాధారణంగా తులారాశి ప్రధానంగా ఎవరైతే ఉంటారో సాధారణంగా మనం గమనించినట్లయితే వాళ్ళ ఘర్షణకి వేగంగా వెళ్ళరు. ఇక్కడ మిథున రాశి లాగే అని చెప్పారు కాబట్టి మిథున రాశి లాగే తులారాశి ఉంటుందని మీరు అనుకోవచ్చు అండి. మిథున రాశిలో కొంచెం తేడా వస్తే ఇద్దరిని కలిపే లక్షణం మిథున రాశిలో ఉంటుంది. అంటే రెండు సంస్థల మధ్య కానీ రెండు డిఫరెంట్ ఫిలాసఫీస్ని కానీ ఇవన్నిటిని కూడా జాగ్రత్తగా విశ్లేషించి చెప్పేటటువంటి ఒక జ్ఞానం మిథున రాశిలో ఎంత గొప్పగా ఉంటుందో, ఇద్దరు స్నేహితులను కలిపేటటువంటి లక్షణం మిథున రాశిలో ఎంత గొప్పగా ఉంటుందో, మిథున రాశి కానీ కొంచెం తేడా పడినట్లయితే మంచిగా స్నేహంగా ఉన్నటువంటి వాళ్ళని విడదీసే లక్షణం కూడా మిథున రాశిలో ఉంటుంది. అది మిథున రాశిలో ఉండే చికాకు. అది అంటే ఈ రెండిట్లో ఉన్న విషయం ఒకటే అని చెప్పేటటువంటి విజ్ఞానం వాళ్ళ దగ్గర ఉంటుంది. ఈ రెండు వేరు ఒకటి కాదు సుమా అని చెప్పి ఒప్పించేటటువంటిది కూడా మిథున రాశిలో ఉంటుంది. తులారాశి అలా కాదు. ఈ రెండిట్లో ఉన్నది చెప్పబడిన విషయం ఒకటే సుమా. నీ కంపారిజన్ ఒకటే కదా, కాంప్రమైజింగ్ ఒకటే కదా, రెండు కూడా కలపడం కూడా అంటే ఈక్విలిబ్రియం స్టేట్కి తీసుకురావడం అనేది కూడా మనకి తులారాశిలో ఉంటుంది. అంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ తీసుకుని మొట్టమొదటిలో మిథున రాశిలో లాగే అని మాస్టర్ గారు చెప్పారు కదా,
మిథున రాశిలాగే తులారాశి కూడా మనిషిలోని పార్శ్వ జ్ఞానమును పరిపాలిస్తుందని చెప్పారు కాబట్టి అన్నీ ఒకలాగా ఉంటాయని చెప్పి అనుకోవద్దు. ముఖ్యంగా ప్రెడిక్టివ్ అస్ట్రాలజీలో ఎవరైనా కూడా ముందుకు వెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాశుల స్వభావాలను అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా అందులో ఏ తత్వానికి సంబంధించిన రాశులు, భూతత్వం ఉంది ఉదాహరణకి. భూతత్వం అంటే ఏంటి? వృషభ రాశి భూతత్వం, అది స్థిర రాశి. అది కన్యా రాశి భూతత్వం, అది ద్విస్వభావ రాశి. మకర రాశి మళ్ళా భూతత్వం, అది చరరాశి, అధిపతులు వేరు. ఈ 3 రాశులు కూడా ఒకే తత్వానికి సంబంధించిన అయినప్పటికీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్లో పనిచేస్తాయి. అవి డిఫరెంట్ ప్లేన్స్లో పనిచేస్తాయి. అవి అంటే ఒక్కొక్క మనిషిలో ఎన్ని కక్షలు ఉంటాయి. ప్రతి రాశి ప్రతి గ్రహం అన్ని కక్షల్లో పనిచేస్తూ ఉన్నది అనేది ఎంత కష్టమో అర్థం చేసుకోవడానికి ఈ రాశులు కూడా వివిధ స్థాయిల్లో వివిధ కక్షల్లో పనిచేస్తూ ఉంటాయి. అదొక డైమెన్షన్, ఇదొక డైమెన్షన్, రెండు కూడా కలుపుకుని చెప్పుకోవడం అనేది చాలా కష్టం. ప్రెడిక్టివ్ అస్ట్రాలజీలో అంత డెప్త్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ మన స్పిరిచువల్ అస్ట్రాలజీలోకి వచ్చేటప్పటికి ప్రెడిక్టివ్ అస్ట్రాలజీలో నుంచి డెప్త్లోకి వెళ్ళి ఇక్కడికి రావాల్సి వస్తుంది. ఈ స్టడీ అంత ఈజీ కాదు. దానికి చాలా సమన్వయం అనేది జరగాలి మనకి. అది థియరిటికల్గా ఆ శ్లోకాలని బట్టి దాంతో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేటటువంటిది ఇక్కడ ఒక స్థాయి వరకు మాత్రమే పనిచేస్తుంది. మిగతాదంతా మీ అవగాహనే పనిచేస్తుంది. ఇక్కడ ఈ సబ్జెక్ట్ని మనం ఎంతవరకు అర్థం చేసుకున్నామో ఆ స్థాయి పనిచేస్తుంది తప్ప శ్లోకాలను బైహార్ట్ చేసేసి చెప్పుకోవడం అనేటటువంటిది ఇక్కడ పనికిరాదు. పనికి వస్తుంది, కొంతవరకు పనికి వస్తుంది. ఓకే, పార్శ్వజ్ఞానంలో లీనమవడాన్ని తులారాశి వచ్చిస్తుంది. అంటే పార్శ్వజ్ఞానం అంటే ఈ సైట్స్ ఉంటాయి కదా, ఆ రెండింటినీ కూడా ఒకటిగా లీనమవటాన్ని తులారాశి వచ్చిస్తుంది. వెనుముక ఏందన్నా బోలైన నాడి కేంద్ర నాడి సుషుమ్న అనబడే త్రోవ వెంబడి ఉండే బ్రహ్మరంధ్రపు కేంద్రంలో ప్రాణమయ శరీరం యొక్క సమతుల్యం చేయబడిన శక్తి అయిన సమాన వాయువు ఉంటుంది. ఇది ఇక్కడ మేషాలు పంచవాయువుల గురించి చెప్పకపోయినా పంచవాయువుల తాలూకు ప్రస్తావన పట్టుకొచ్చారు. సో దీన్ని బట్టి మనకి ఏమవుతుంది? పంచవాయువులకి రాశులకి కూడా సంబంధం ఉంటుంది సుమా అని మనకి తెలుస్తుంది. ఏం చెప్తున్నారు చూడండి ఒకసారి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వెనుముక ఏందన్నా బోలైన కేంద్ర నాడి సుషుమ్న అనబడే త్రోవ వెంబడి. బోలైన అంటే అది ఖాళీగా ఉంటుంది అనమాట. పదార్థం దాంట్లోనే ఏముండదు, ఖాళీగా ఉంటుందంటే అదేంటి? పదార్థం దాంట్లో ఏమీ కూడా ఉండదు. సుషుమ్న మనకి 3 నాడులు చెప్తారు కదా, మీ అందరికీ తెలిసే ఉంటుంది. మళ్ళీ నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం లేదు. ఇడ పింగళ సుషుమ్న అనేది మూలాధారం దగ్గర నుంచి ఎట్లా 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 బయలుదేరి వెళ్తాయి. సుషుమ్న మధ్యలో ఉంటుంది, అటుపక్క ఇటుపక్క ఇడ పింగళ ఉంటాయి. పింగళ నాడి అంటే కుడి ముక్కు రంధ్రం ద్వారా పనిచేసేదని చెప్పుకుంటాం మనం, కుడి భాగా అని చెప్పుకుంటాం. ఇడ అంటే ఎడమ నాడి అని మనం చెప్పుకుంటాం. సుషుమ్న అంటే ఇడ పింగళ నాడికి మధ్యలో మనకి వెనుముకకి మూలాధారం దగ్గర నుంచి సహస్రారం వరకు పై వరకు అది ఆ నాడీ మండలం అంతా కూడా వెనుముక నుంచి అలాగ నెమ్మదిగా వెళ్తుంది. మధ్యలో ఉండేదాన్నే సుషుమ్న అంటారు. అది ఖాళీగా ఉంటుంది. ఇది మాస్టర్ సివి గారి తాలూకు లిటరేచర్లో మనకి ఈ సుషుమ్న నాడీ గురించినటువంటి చాలా ప్రస్తావన ఉంటుంది. మన యోగా పరిభాషలో మనకి మనం తెలుసుకునే యోగంలో చెప్పుకునే సుషుమ్న నాడీ తాలూకు వ్యవస్థకి నేను మాస్టర్ సివి గారి తాలూకు యోగ మార్గంలో సుషుమ్న నాడీ గురించి చెప్పే వ్యవస్థకి కొంచెం తేడా ఉంటుంది. అందులోకి మనం వెళ్ళక్కర్లేదు. ఎవరైనా 2 పూట్ల ప్రేయర్ చేసుకునేటటువంటి వాళ్ళకి ఆ సుషుమ్న నాడి గుండా ప్రజ్ఞ అనేది ఊర్ధముఖం పడ్డం అనేటటువంటిది అప్రయత్నంగా జరుగుతుంది సుమా అని చెప్తారు పెద్దలందరూ కూడా. అది పక్కన పెడితే ఏం చెప్తున్నారు మాస్టర్ అంటే, వెనుముక ఏందన్న బోలైన నాడి కేంద్ర నాడి సుషుమ్న అనబడే త్రోవ వెంబడి ఉండే బ్రహ్మరంధ్రపు కేంద్రంలో, అంటే ఆ సుషుమ్న గుండె అంతా వెళ్ళేటప్పుడు ఉండేటటువంటి అది ఆ త్రోవ వెంబడి ఉండే బ్రహ్మరంధ్రపు కేంద్రంలో ప్రాణమయ శరీరం యొక్క సమతుల్యం మనకి ఇక్కడ రుద్ర గ్రంథి అని, బ్రహ్మ గ్రంథి అని, విష్ణు గ్రంథి అని మనకి విష్ణు సహస్రనామాలు లలితా సహస్రనామాల్లో మనకి చెప్పబడతాయి. రుద్ర గ్రంథి విభేదిని అంటారు లలితా సహస్రం. అంటే రుద్ర గ్రంథి విభేదనం జరుగుతుంది, విభేదనం జరగడం మేల్కొంటుంది. అంతవరకు అది ఏమి సరైనటువంటి ఆధ్యాత్మిక పరంగా యోగ పరంగా పనిచేయకుండా నిద్రాణంగా ఏదైతే ఉంటుందో గ్రంథి కదా అది రుద్ర గ్రంథి విభేదిని అంటే ఆ రుద్ర గ్రంథి అనేది విభేదం జరగడం అంటే దాంట్లో ప్రజ్ఞ అనేది
నిక్షిప్తంగా ఉండే ప్రతి మేల్కొంటుంది సుమా అని చెప్తారు. ఇవన్నీ కూడా ఈ బ్రహ్మరంధ్రంలో ఉంటాయి సుమా అని మనకి లలితా సహస్రనామాల్లో మనకి చెప్పబడింది. ఎప్పుడైనా ఆ కేంద్రాలను ఒకసారి మనం ఎప్పుడైనా చెప్పుకుందాం. రుద్రగ్రంథి ఎక్కడ ఉంటుంది, బ్రహ్మగ్రంథి ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ ఒకసారి చెప్పుకుంటున్నప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రాణాయామాలు ఉంటాయి. ప్రాణాయామాలతోనే మనం అది హఠయోగం అనడానికి లేదు, కానీ ఆ ప్రాణాయామాలతోనే ఒక రకమైనటువంటి ప్రాణాయామంతో ఆ మూలాధారం దగ్గర ఉన్నటువంటి ఆ కుండలిని శక్తి అనండి, లేకపోతే ఏదైనా అనండి, అలాగే ప్రాణ చైతన్యం అనండి, ఏదైనా అనండి, దాన్ని నెమ్మదిగా ఊర్ధ్వముఖంగా పట్టుకొచ్చి సహస్రారం దాకా పట్టుకొచ్చేటువంటి ప్రాణాయామ ప్రక్రియలు కొన్ని ఉంటాయి. ఆ ప్రాణాయామ ప్రక్రియలో ఆ లలిత సహస్రనామాలు లాంటి గ్రంథాలతో ఎవరికైతే పరిచయం ఉంటుందో, ముఖ్యంగా మాస్టర్ గారు లాంటి వాళ్ళు ఎవరైనా రాసినటువంటి ఏమవుతుందన్నట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ మనలో ఉన్నప్పుడు ఈ ప్రాణాయామాలు మనం చేసుకునేటప్పుడు ఆ ప్రాంతం దాకా వచ్చేటప్పటికి, ఆ గ్రంథి తాలూకు లొకేషన్ దాకా వచ్చేటప్పటికి ఆ ఎరుక అనేది మనకు కలుగుతుంది. దానివల్ల ఏమవుతుందన్నట్లయితే ఇక్కడ గ్రంథి ఉన్నది అని తెలుస్తుంది. మనకి తెలిసిన దానిలో ఏమవుతుందంటే, తెలిసిన దానిలో ఏం జరిగిపోదు, కానీ తెలియటం వల్ల ఏమవుతుందంటే అది క్రమక్రమంగా అది మేల్కోవడానికి కావాల్సినటువంటి ఒక ప్రక్రియ మొదలవుతుంది సుమా అని చెప్తారు. సో అలాంటి పెట్టండి. అది సుషుమ్న అనబడే త్రోవ వెంబడి ఉండే బ్రహ్మరంధ్రపు కేంద్రంలో ప్రాణమయ శరీరం యొక్క సమతుల్యం చేయబడిన శక్తి అయిన సమాన వాయువు ఉంటుంది. అక్కడ ఏమవుతున్నట్లయితే బ్రహ్మరంధ్రం దగ్గర కేంద్రంలో ఏమవుతున్నట్లయితే ప్రాణమయ శరీరం యొక్క సమతుల్యం చేయబడిన శక్తి అయినా, అంటే ప్రాణమయ శరీరాన్ని సమతుల్యం చేయాలన్నట్లయితే ఏ శక్తి మనలో పనిచేయాలి? సమాన వాయువు అనేది పనిచేయాలి సుమా. ఆ బ్రహ్మరంధ్రం దగ్గర, ఈ సుషుమ్నా నాడి వెంబడి ఉన్నట్టు బ్రహ్మరంధ్రం దగ్గర ఈ సమాన వాయువు అనేటటువంటిది ఉంటుంది సుమా అని చెప్తున్నారు. ప్రాణ అపాన ఉదాన వ్యాన సమాన వాయువులు అంటారు. ఐదు వాయువులతో కూడా కలిపి ప్రాణాయామం చేసేటటువంటి విధానం కూడా, ప్రక్రియ కూడా ఒకటి ఉంటుంది. జీవితంలో కూడా ఈ 5 వాయువులు ఎలాంటి వాటిని మన శరీరం లోపల అవి నిర్వర్తిస్తూ ఉంటాయో, ధర్మాలు నిర్వర్తిస్తూ ఉంటాయో, ఆ ధర్మాలనే మనము మన దైనందిన జీవితంలో కూడా అదే ప్రక్రియ, అదే ప్యాటర్న్ని అలవాటు చేసుకున్నట్లయితే ఆ సాధన చాలా న్యాచురల్గా మరింత ముందుకు వెళ్తుంది. సో యాజ్ ఇట్ ఈజ్ అబౌవ్ సో ఇట్ ఈస్ బిలో, యాజ్ ఇట్ ఈజ్ వితౌట్ సో ఇట్ ఈస్ విత్ ఇన్, యాజ్ ఇట్ ఈస్ గ్రేట్ సో ఇట్ ఈస్ స్మాల్. అది కదా, బయట అంతా ఏముందో మన లోపల కూడా అదే ఉందని తెలిసినప్పుడు బయట వాడి ప్రవర్తన ఎలా ఉంటుందో లోపల వాడి ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. సహజంగా ఉన్నప్పుడు ప్రకృతిని మనం అనుసరించి జీవించాలన్నట్లయితే దాన్ని చూసుకుని లోపల ఉన్నటువంటి వాటిని కూడా అట్లాగే ప్రవర్తింపజేసేలాగా మనం ప్రవర్తించాలి. అట్లాగే లోపల ఉన్నటువంటి ఆ ధర్మాలు ఏవైతే లోపల ఉండేటువంటి కొన్ని అవయవాలు, శారీరక భౌతిక అవయవాలు కాదు, సూక్ష్మంగా ఉండేటటువంటి కానీ భౌతికంగా ఉండేటువంటి, లోపల కూడా భౌతికంగా, మన హార్ట్ అవన్నీ కూడా భౌతిక, లంగ్స్ అన్నీ కూడా భౌతికంగానే ఉంటాయి కదా, అవన్నీ కూడా వాటి ధర్మాలు నిర్వర్తిస్తున్నాయి కదా. ఇది ఒక పెద్ద క్లాస్ అయిపోతుంది ఇప్పుడు చెప్పాలంటే, కానీ క్లుప్తంగా ప్రస్తావన చేస్తా, టాపిక్ వచ్చింది కాబట్టి. ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఉంది, మెటబాలిక్ యాక్టివిటీ ఉందండి. మెటబాలిక్ యాక్టివిటీ అంటే ఏంటి? ఆహారం తీసుకున్న ఆహారం జీర్ణం కావటం, జీర్ణం కానిది బయటికి పంపించేసేట, ఇది కదా మెటబాలిక్ యాక్టివిటీ అంటే. సో ఆ మెటబాలిజం అనేది మన లైఫ్లో మనం పరిపాలించామనుకోండి, ఆహారాన్ని తీసుకోవటం అనే చోట మంచి ఆహారాన్ని తీసుకోవటం. ఎలాంటి మంచి ఆహారాన్ని తీసుకోవాలి? తీసుకున్న ఆహారం అంతా కూడా చాలా వేగంగా, చక్కగా, పూర్తిగా జీర్ణం అయ్యేటటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. నెంబర్ 2, జీర్ణమైన ఆహారం తీసుకుంటే ఏమవుతుంది? ఎక్స్క్రీటరీ సిస్టమ్ అనేది ఎఫెక్టివ్గా పనిచేసి చాలా తక్కువ ఏదైతే జీర్ణం కాదో అదంతా బయటికి పంపిస్తుంది. జీర్ణమైన ఆహారం అంతా కూడా మళ్ళీ శరీరంలోకి శక్తిగా వెళ్తుంది. దీన్ని మీరు సొసైటీలో అప్లై చేయొచ్చు, దీన్ని మీరు ఆరోగ్యపరంగా మీరు అప్లై చేయొచ్చు, దీన్ని మీరు మానసిక పరంగా అప్లై చేయొచ్చు. మానసికంగా ఎలా అప్లై చేస్తాము? ఏదైతే మంచి ఆలోచనలు ఉన్నాయో మంచి ఆలోచనలు మనం తీసుకుంటాము, మంచి ఆలోచనల్ని మనం ఆచరణలోకి మలుచుకుని జీవితంలోకి మలుచుకుంటాము. ఒకవేళ ఏదైనా ఆలోచనలు మంచివి కాని ఆలోచనలు మనలోకి వచ్చినప్పుడు వాటిని పైకి విసర్జిస్తాము, బయటికి పంపించేది. వాటిని లోపల మైండ్లో స్టోర్ చేయడానికి లేదు. చూసారు ఎట్లాగా అంటే
చిన్న శాంపుల్గా నేను మీకు చెప్తున్నాను. అంటే యోగ జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్నట్లయితే ఇలా అర్థం చేసుకోవాలి. యోగం అంటే కేవలం కళ్ళు మూసుకుని ప్రాణాయామాలు చేయటమే, లేకపోతే ఏదో మొదలు చేసుకుంటే మనకు యోగం వచ్చేస్తుంది అంటే మాస్టర్ గారు చెప్పే మార్గంలో అవి వద్దని చెప్పరు, కానీ దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మాస్టర్ గారు డే టు డే లైఫ్లో ఎట్లా జీవిస్తున్నా దానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. అట్లాగే 5 వాయువుల గురించి కూడా ఇట్లాగే మన జాగ్రత్త 5 వాయువులు మన లోపల ఎలా ప్రవర్తిస్తాయో మనం తెలుసుకొని తర్వాత మనం బయట కూడా అలాగే మనం ప్రవర్తించడానికి కావాల్సినటువంటి ఒక ప్రోగ్రామ్ తయారు చేసుకున్నప్పుడు ఈ సమతుల్యత అనేది వస్తుంది. దీనికి 3 ముఖ్యమైన కేంద్రాలు, ఒకటి ఆజ్ఞాచక్రంలోను, మరి ఒకటి అనాహత చక్రంలోను, మూడవది మణిపూరక చక్రంలోను ఉన్నాయి. సరే అక్షరానికి చెప్పేస్తున్నారు. ఇక మనం ముందంతా నేను ట్రై చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి. చాలా చక్కగా మాస్టర్ చెప్తున్నారు. ఏంటిది? దీనికి 3 ముఖ్యమైన కేంద్రాలు, ఒకటి ఆజ్ఞాచక్రంలోను, మరి ఒకటి అనాహత చక్రంలోను, మూడవది మణిపూరక చక్రంలోను ఉన్నాయి. మొదటి కేంద్రము ఆజ్ఞాచక్రము మనస్సుని, అది పైనుంచి కిందకి వస్తుంది. ఆజ్ఞాచక్రం మనస్సుని సూచిస్తుందంట. రెండవది అనాహత చక్రం భావోద్వేగాలను, ఎమోషన్ సూచిస్తుంది. మూడవ సోలార్ ప్లెక్సస్ మనిషి యొక్క శారీరక సమతుల్యతను నియంత్రిస్తుంది. ఇది ఒకటేమో మనస్సుని సూచిస్తుందంట, రెండవది మనలోని ఎమోషన్ సూచిస్తుంది అనాహత చక్రం. మణిపూరక చక్రం దేని సూచిస్తుంది? శారీరక సమతుల్యతను నియంత్రిస్తుంది. శారీరక సమతుల్యత నియంత్రించబడడం అనేది చాలా చాలా అవసరం. అంటే కింద నుంచి పైకి వెళ్తే అది ఇంపార్టెంట్ కదా. గట్ట హెల్త్ అని అంటున్నాం అప్పుడు మనం. మణిపూరక చక్రం అని అంటున్నాం. అది సోలార్ ప్లెక్స్ అంటే మణిపూరక చక్రం అనమాట. అది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది శరీరంలో. మణిపూరక చక్రము, అనాహత చక్రము, ఆజ్ఞ చక్రం 3 చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తాయి. సో అలాగే పాయింట్ వచ్చింది కాబట్టి హీలింగ్స్లోకి మనం వెళ్తున్న కొంచెం హీలింగ్ కూడా నేను చెప్తాను. ఒకసారి మనం ఇలాగా స్ట్రైట్గా కూర్చుని గాలి ఇక్కడ దాకా తీసుకుని, ఎక్కడ దాకా మణిపూరక చక్రం అంటే బొడ్డు దాకా తీసుకుని 2 చేతులు పెట్టుకుని అక్కడ మామూలుగానే బ్రీతింగ్ చేసుకోండి. చేతులు పెట్టండి, మామూలుగానే బ్రీతింగ్ చేసుకోండి. అలాగా మీకు ఓపుకున్నంతసేపు అక్కడ 2 చేతులు పెట్టుకుని, ముఖ్యంగా అరచేయి బాగా ఉంది కదా, ఆ సరిగ్గా బొడ్డుకి సెంటర్గా ఉన్నట్టు పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ పెట్టుకోండి. దాని పైన పెట్టుకున్నా పర్వాలేదు, అలా పెట్టుకున్నా పర్వాలేదు. చేసి అలాగ చేయండి. అలాగా కొంచెంసేపు కళ్ళు మూసుకుని ప్రాణాయామం ఏం కాదు, బ్రీతింగ్స్ మామూలుగా చేయండి. మనసంతా పాటు మీద పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ కింద నుంచి గాలి అంతా ఇక్కడ పెట్టుకుని ఇక్కడ మళ్ళీ ఇక్కడ పైన పెట్టినా పర్వాలేదు, మళ్ళా చేయండి. అయింది కదా. మళ్ళా తీసేయండి చేతులు. మళ్ళీ గాలి ఎలా పీల్చుకున్న తర్వాత సరిగ్గా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇది సరిగ్గా భ్రూ మధ్య మీద దగ్గర పెట్టుకొని ఇలా పెట్టుకోండి. లేకపోతే ఇలా పెట్టుకోండి. అలాగా ఒక్కొక్క ఈ 3 కేంద్రాలు, మణిపూరకము, అనాహతము, ఆజ్ఞ చక్రం దగ్గర 3 కేంద్రాల దగ్గర కూడా చేతులాగా పెట్టుకుని జాగ్రత్తగా ఒక్కొక్క కేంద్రంలో 5 నిమిషాలు చొప్పున మామూలు బ్రీతింగ్స్ చేయండి. మనసు మాత్రం ఆ కేంద్రం మీద పెట్టండి. ఈ సమతుల్యత, ఈక్విలిబ్రియం అని మాస్టర్ చెప్తున్నారు చూసారా, అది ఈ 3 కేంద్రాల మధ్య, ఆ కేంద్రాల తాలూకు ప్రవర్తనల మధ్య, ఆ కేంద్రాల వల్ల పనిచేసే ప్రజ్ఞ చైతన్యం మధ్య, వాటి మధ్య ఖచ్చితంగా ఒక బ్యాలెన్స్ అనేది ఏర్పడితే మన లైఫ్లో కూడా ఒక బ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా మనం ఎక్కడైనా రాసి పెట్టుకోండి. ఇవన్నీ కూడా మనం కన్నా శాంతివనంలోనో లేకపోతే మరో చోట మనం రిట్రీట్స్ పెట్టుకున్నప్పుడు ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయొచ్చు. అంతవరకు మీరు దీన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుండండి. చేసిన తర్వాత ప్రాణమయ శరీరం సంబంధించిన ఈ 3 కేంద్రముల విధులు తులారాశిలో ఉంటాయి. తులారాశిలో ఈ 3 విధులు తులారాశిలో ఉంటాయి సమాజం చెప్తున్నారు మాస్టర్ గారు. ఈ త్రివిధ కార్యాచరణను సమాన వాయువు అని అంటారు. ఈ త్రివిధ కార్యకలాపాల స్థానమును హృదయ కేంద్రంలో గుర్తించవచ్చును. ఈ 3 రకాల కార్యక్రమాలని కూడా హృదయ కేంద్రంలో గుర్తించవచ్చు సుమా అని మాస్టర్ చెప్తున్నారు. హృదయ కేంద్రం ద్వారా ఇక్కడ చెప్తున్నారు. అందుకే 3 కేంద్రాల్లో కూడా ఎక్కువసేపు మనం గాలిని పీల్చుకుని గాలి వదిలి చాలా చేయాల్సింది ఇది చేయాలి.
దీన్నే మాస్టర్ గారు చాలా ఫ్రీక్వెంట్గా ఏం చెప్తుంటారంటే, నువ్వు కళ్ళు మూసుకొని హృదయ స్థానం దగ్గరికి చేరి ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతున్న ఆ కేంద్రాన్ని గమనించుకుంటూ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించుకుంటూ వీలైనంత మేర ప్రశాంతంగా కూర్చో. ప్రాణాయామాలు ఏం చేయొద్దు, ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతున్న వాటిని గమనించుకుంటూ కూర్చో అని చెప్పి, ఇంకొంచెం లోపుకు వెళ్ళాలన్నట్లయితే ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏ కేంద్రం నుంచి బయలుదేరుతున్నాయో ఆ కేంద్రం దగ్గరికి వెళ్ళడం కోసం ప్రయత్నం చెయ్యి. ఆ ప్రయత్నం మొట్టమొదటిలో సాధ్యమయ్యే విషయం కాదు కాబట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద, అంటే శ్వాసల మీద మనస్సు పెట్టినైనా ఆ శ్వాసలను గమనించుకుంటూ కూర్చో అని చెప్పారు. అది చాలా సెంట్రల్ పాయింట్ మాస్టర్ గారు చెప్పినటువంటిది. ఇది జాగ్రత్తగా ఉన్న ఇక్కడ దాన్ని తీసుకోవాలి. ప్రాణమయ కోసం ఈ విధులను సంబంధించినంత మిగిలిన 6 రాసుల ద్వారా ప్రాణమయ కోశపు ఈ విధులకు సంబంధించినంత వరకు తులారాశి అనాహతమును సూచిస్తుంది. అది అంటే అనాహతాన్ని తులారాశి సూచిస్తుంది. తులారాశి యాక్చువల్గా దేని సూచిస్తుంది? బొడ్డు దగ్గర ఉన్నటువంటి సెంట్రల్ పాయింట్ సూచిస్తుంది. కానీ ఏం చెప్తున్నారు మాస్టర్ గారు, ప్రాణమయ కోశపు ఈ విధులకు సంబంధించినంత వరకు అనేది మీరు మిస్ కాకూడదు. మళ్ళా నేను రిపీట్ చేస్తున్నాను. ప్రాణమయ కోశపు ఈ విధులకు సంబంధించినంత వరకు, అంటే ప్రాణమయ కోశంలో ఏ విధులు నిర్వర్తించబడుతున్నాయో అంతవరకు అనాహతమును ఈ తులారాశి సూచిస్తుంది. తులారాశి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చేసింది? మణిపూరకం దగ్గర నుంచి నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి వచ్చింది? ఇది అనాహత దాకా వచ్చింది. మూలాధారం సాష్టాంగం మణిపూరకం కదా. మణిపూరకం ఎక్కడి దాకా వచ్చింది? ఇప్పుడు ఈ సాధనలో అనాహతం దాకా వచ్చి ఏం సూచిస్తుంది? ఇది అనాహతాన్ని సూచిస్తుంది సుమా చెప్తున్నారు. ఇక్కడ చాలా పెద్ద యోగ రహస్యం ఉంటుంది. అంటే థియరీ చెప్పడం చాలా ఈజీ. అంటే ఏంటి? మూలాధారం దగ్గర ప్రజ్ఞ మేల్కొని సుషుమ్న ద్వారా స్వాధిష్టానానికి వచ్చి, అక్కడి నుంచి మణిపూరానికి వచ్చి, అక్కడి నుంచి అనాహతం వరకు వస్తుంది అనేది అది చెప్పడం చాలా సులువు. ఎక్కువ ఉండేటి తులారాశి అంటే ఇక్కడ మణిపూరకం దగ్గర ఉండేటటువంటి సోలార్ ప్లెక్సస్ ఉన్న తులారాశి ప్రాణమయ కోశంలో అనాహతాన్ని సూచిస్తుంది. అంటే భౌతిక శరీరం తాలూకు సాధన స్థాయిని దాటి ప్రాణమయ కోశానికి సంబంధించినటువంటి స్థాయిలో కూడా సాధన మనం చేసుకోవాల్సిన అనే హింట్ ఇక్కడ ఉంది. ఇది నెక్స్ట్ హింట్ ఎక్కడికి వెళ్తుంది? ప్రాణమయ కోశం నుంచి మనోమయ కోశంలో ఉండేటటువంటి స్థాయిల్లో కూడా సాధన జరుగుతుంది సుమా అని తెలుస్తుంది. మనోమయ కోశం దాటిన తర్వాత బుద్ధిమయ కోశంలోకి వెళ్ళేటప్పుడు కూడా సాధన జరుగుతుంది సుమా అని కూడా మనకు తెలుస్తుంది. ఇన్ని స్థాయిల్లో మన యోగాన్ని అర్థం చేసుకోవాలి. అదృష్టం అనేది ఇవాళ విచిత్రంగా తులారాశి గురించినటువంటి ఈ ఈ విధానంలో మనకి చాలా మంచి మంచి పాయింట్స్ మనం చెప్పుకుంటున్నాము. మళ్ళీ దయచేసి మళ్ళీ వినండి. ఒకసారి వింటే అర్థమయ్యేటటువంటి పరిస్థితి కాదు. వేళ మనం చెప్పుకుంటున్న లెక్చర్ ఏదైతే ఉందో ఒకసారి వింటే అర్థమైనట్టుగా ఉంటుంది, కానీ అర్థం కాదు. దాని లోతుల్లోకి కొంచెం వెళ్ళి ఆ సమన్వయం మనకు కుదరాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేవి ప్రాణము అపానములను పడే వాయువుల స్థూలముకు వ్యక్త రూపములు. ఇది మాస్టర్ గారు ఎక్కడ అసలు గ్యాప్ ఉంచరు. అసలు ఎవరైనా అర్థం చేసుకోవడానికి వీలు పడదేమో అని అనిపిస్తే అర్థమయ్యేలాగా మళ్ళీ దాన్ని అర్థమయ్యేలాగా చెప్తే ఎక్కడ గ్యాప్ పట్టి పెట్టరు మాస్టర్ గారు. చూడండి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేవి ప్రాణము అపానము అనబడే వాయువుల స్థూలముకు వ్యక్త రూపములు. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేవి ప్రాణం అపానాలు అనేటటువంటి వాయువుల తాలూకు స్థూలమైన వ్యక్తి రూపాలు సమాజం చెప్తున్నారు. అందుకే దీనికి ముందు క్లూ మీకు ఇచ్చాను. లోపల ఏం జరుగుతున్నాయో బయట కూడా అవే జరుగుతుంటాయి. బయట ఉన్నటువంటివి లోపల సూక్ష్మంగా జరుగుతుంటాయి సమాజం చెప్పుకోవాలని చూసారు. ఇందాక మనం ఆ రెండింటినీ కలుపుకోవాలని చెప్పుకున్నాం మనం మొట్టమొదటి ఈ లెసన్లో చెప్తున్నారు ఇక్కడ మాస్టర్ గారు. వాయువుల ప్రాణాపానములు అనేటి వాయువుల స్థూలమగు వ్యక్త రూపం సుమాన్. ప్రాణాయామ కౌశలము ద్వారా అనాహతములోని ప్రాణస్పందనలను సమతుల్యం చేయడం వలన సాధకుని ప్రజ్ఞ అతని ప్రాణమయ మనోమయ కార్యకలాపాలపై స్వామిత్వాన్ని సాధిస్తుంది. అది మనం చెప్పుకున్న దాన్ని మాస్టర్ ఎంత చక్కటి లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి.
ప్రాణాయామ కోశ అవసరం ద్వారా అంటే ప్రాణాయామం ద్వారా. మాస్టర్ దృష్టిలో ప్రాణాయామం అంటే ఏంటి? ఉచ్ఛ్వాస నిశ్వాసాలని సమంగా చేసుకుంటూ తర్వాత మనసుని ఉచ్ఛ్వాస నిశ్వాసాల పైన పెట్టి నెక్స్ట్ స్టెప్ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనించుకుంటూ ఆ నెక్స్ట్ స్టెప్ నెమ్మదిగా మనస్సుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి లైన్ చేసుకునే విధానం ఏదైతే ఉందో అది ప్రాణాయామం. మాస్టర్ తాలూకు విధానంలో ప్రాణాయామ కోశముల ద్వారా అనాహతంలోని ప్రాణ స్పందనను సమతుల్యం చేయటం వలన, ప్రాణస్పందన అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రాణాపానో సమో కృత్వా అని ఒక శ్లోకం ఉంటుంది కదా భగవద్గీత శ్రీకృష్ణుడిది. అది చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? అనాహతంలోని ప్రాణస్పందనలను సమతుల్యం చేయడం వలన. సమతుల్యం అంటే దాని బ్యాలెన్స్, స్లో సాఫ్ట్ అండ్ జెంటిల్ అంటారు మాస్టర్ గారు. బ్రీతింగ్ ఎలా జరగాలి? స్లో సాఫ్ట్ అండ్ జెంటిల్ అని చెప్తారు. చాలా నెమ్మదిగా, అంటే హఠయోగంలో అట్లు చేసే ప్రాణాయామాలు ఆ ప్రక్రియలని వేరు. అవి అలా అటు పెట్టి ఈ విధానంలో చాలా స్లోగా సాఫ్ట్గా జెంటిల్గా జరగాల్సిన అని చెప్తారు. అది అలా చేస్తే ఏమవుతుంది తెలుసా? ప్రాణాయామం కూడా స్థూల కక్షల్లో నుంచి సూక్ష్మ కక్షల్లోకి ప్రాణాయామం జరగటం మొదలవుతుంది. ప్రాణాయామం సూక్ష్మ కక్షల్లో ప్రాణాయామం జరగటం మొదలైన తర్వాత మాత్రమే యోగి అనేటువంటి వాడికి ఆహార నిద్ర అంటాం కదా మనం, ఆహారం తాలూకు నెసిటీ కానీ నిద్ర తాలూకు నెసిటీ కానీ క్రమక్రమంగా తగ్గడానికి ప్రాణాయామాలు స్థూల కక్షల్లో నుంచి సూక్ష్మ కక్షల్లోకి మారటం అనేటటువంటి ఆ ప్రక్రియ ద్వారానే ఆ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇది చెప్పారు. సమతుల్యం చేయటం వల్ల సాధకుని ప్రజ్ఞ అతని ప్రాణమయ మనోమయ కార్యకలాపాలపై స్వామిత్వాన్ని సాధిస్తుంది. అతని ప్రాణమయ మనోమయ కార్యకలాపాలపై కూడా స్వామిత్వం వహిస్తుందంట. సమతౌల్యమని తులారాశి ఈ కార్యకలాపాలన్నిటినీ నిర్వహిస్తుంది. ఇది తులారాశి సమతౌల్యతని ఈక్వలిబ్రియం సూచిస్తుంది. కాబట్టి తులారాశి వీటినన్నింటినీ కూడా పరిపాలిస్తుంది సుమాను మాస్టర్ గారు చెప్తున్నారు. నిజంగా మన అదృష్టం ఇది. మాస్టర్ గారు ఇవాళ ఈ లెసన్ ద్వారా మనకి చాలా విషయాలు మనకి తెలియజేశారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః సోమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.